జై గురుదత్త శ్రీ గురుదత్త. లోకంలోని ఆనందమంతా ఆయన ముఖంలోనే సచ్చిదానందమై ప్రకాశిస్తుంది. చూసినంతనే ఆయన చిన్ముద్ర రూపం మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. కుంకుమ చందన లేపితమైన నొసటన వెలుగుందే ఆ బొట్టు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. కాషాయ వస్త్రాలు త్యాగ నిరతిని నిస్వార్థ చింతనను నేర్పే దివ్యాభరణాలు, ముచ్చట గొలిపే మూడు మూర్తుల స్వరూపాన్ని ఏకముఖమై అవతరించిన సద్గురువు సచ్చిదానంద స్వరూపము మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. దత్తుడిలోని గురు పరంపరను, గుహుడిలోని జ్ఞాన సముపార్జన శక్తిని రెండూ కళ్ళుగా చేసుకుని భక్తులకు పరమానందం కలిగించి అద్భుత సచ్చిదానంద స్వరూపమే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. కుమారస్వామికి గుహుడు అని పేరు కూడా. గుహ అంటే రహస్యంగా దాగి ఉన్న వాడనే పరమార్థం కూడా ఉంది. మన హృదయ గుహలో సూక్ష్మ రూపంలో పరమాత్మ ఉంటాడని, ఆయన్ను కనుగొని దర్శించడమే మానవ జన్మ పరమార్థమని మన వేదాలు ఘోషిస్తూనే ఉన్నాయి. ఇక గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడని అర్థం. ఈ గుహుడు గురువుతో కలిసి మనలో సర్పాకారంలో, లౌకిక గుహలోను, సూక్ష్మాకారంలో ఆధ్యాత్మిక గుహలోను దాగి ఉండే జ్ఞానాన్ని వెలికితీసే అద్భుతమైన మూర్తి. దేవతత్వాన్ని తెలుసుకోవాలంటే ఉపదేశం కావాలి, ఆధ్యాత్మిక చరిత్ర రహస్యాలు తెలియాలి. అయితే ఉపదేశించి చరిత్ర తెలిపేది ఆ తెలిసిన చరిత్ర ద్వారా ఉపాస్య దేవతను దర్శింపచేసే మంత్రం మాత్రం సద్గురువే చెప్పాలి. భక్తులకు ఈ జ్ఞానాన్ని కలిగించేందుకు ఒక్కో సద్గురువు ఒక్కో కాలంలో అవతరించారు. అలా తగిన సమయంలో ఈ భూమిపై దత్తాత్రేయుని పరంపరను అందిపుచ్చుకుని మానవాళిని నడిపించేందుకు అవతరించిన సద్గురువు మూర్తి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. భగవంతుణ్ణి కానీ, భక్తుడి అవతారాలను కానీ మానవ మాత్రమైన మనం ఏమని స్తుతించగలం? కానీ అనాదిగా భక్తులు భగవంతుణ్ణి స్తుతించేందుకు, కొలిచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నారదుడు శ్రీహరి గానామృతాన్ని తన జీవనగమనంగా చేసుకున్నాడు. మరి రాముడు తన కొడుకుల చేత తన కథను పాడించుకుని విన్నారు. ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని తన పారాయణగా మలుచుకున్నాడు. ధ్రువుడు విష్ణువు ఒక్కసారి అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యేసరికి ఆ విరాట్ స్వరూపాన్ని కనులారా వీక్షించి మాటలు రాని మగవాడయ్యాడు. అప్పుడు విష్ణువు అతని నాలుకగా మరి తన కీర్తిని తానే పాడించుకున్నాడు. ఇప్పుడు సచ్చిదానంద స్వామీజీ చరిత్ర వినేందుకు మనము ఒక సాధన కాగలగాలి. ఆయన బోధించిన జీవిత రహస్యాలు, ఆధ్యాత్మిక పరమార్థాలు మన అర్చనకు, అనుభవానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడతాయి. నిజానికి ఆధ్యాత్మిక అనుభవాలు అందరికీ ఒకేలాగా ఉండవు, అందరికీ ఒకే మాదిరిగా కూడా జరగవు. స్వామీజీ ఉపదేశాలు, బోధనలు చదివితే కొందరికి జ్ఞానం కలుగుతుంది, మరికొందరికి ఉత్తమ భక్తి ద్వారాలు తెరుచుకుంటాయి, ఇంకొందరికి స్వామీజీని అర్థం చేసుకునే ఆయన అవతార ప్రాశస్యాన్ని కనుగొనే అవకాశం లభిస్తుంది. ఎవరికి ఏ అనుభూతి కలిగినా మొత్తానికి శ్రద్ధాశక్తులు కలిగిన భక్తుడు ఇళ్ళుళ్ళు తిరిగి పూలు సేకరించి మాలికలల్లినట్లు, సాహసం సంపద కలిగిన భక్తుడు సప్త సముద్రాల్లోకి దూకి మాణిక్యాలని ఏర్చుకు వచ్చినట్లు, హారాలు అర్పించినట్లు, సాధనా సంపత్తి గల భక్తుడు ఆకాశానికి ఎగిరి చుక్కల్నే తుంచుకొని వచ్చి గుత్తులు కట్టి సమర్పించినట్టు స్వామీజీ బోధనలు వింటే మనము అదేవిధంగా ఆయనకి చేతులు జోడించి ప్రణమిల్లుతాం. అది 1942వ సంవత్సరం మే 26వ తేదీ, అంటే సరిగ్గా ఇదే రోజు, అధిక జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి మంగళవారం నాడు ఆదిగురువు నవీన అవతారానికి ద్వారభూతమైన జయలక్ష్మీ నరసింహశాస్త్రి దంపతులకు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఒక బిడ్డడు జన్మించారు. ఆ బాలుడికి సత్యనారాయణ అనే పేరును పెట్టారు.
పొత్తిళ్లలోనే ఆ చిన్నారికి సంగీతం జ్ఞానం అబ్బింది. గోరుముద్దలతోనే సాధనా రహస్యాలు వంటబట్టాయి. బాలగోపాలను తలపిస్తూ ఆ బాలుడు ఆ పాటల్లో ఆటపాటల్లో అద్భుత మహిమలు ఆవిష్కృతం అయ్యాయి. అంతలో 1953లో తన యోగ విద్యనంతా శక్తిపాత విధానంలో తన ముద్దుల బిడ్డడికి దారాదత్తం చేసి భావి జీవితం అతను నిర్వర్తించాలని కార్యాచరణను తెలియపరిచి అద్భుతమైన విరాట్ రూప దర్శనాలను గ్రహించి జయలక్ష్మీ మాత తనువు చాలించారు. ఆమె నొకానొక శంకర జయంతి పర్వదినాన జన్మించి మళ్ళీ మరో శంకర జయంతి పర్వదినాన తనువు చాలించడం విశేషం. సత్యనారాయణ అనే బాలుడికి జన్మనిచ్చిన జయలక్ష్మి నిజంగా కారణజన్మురాలు. ఎందుకంటే ఆ సత్యనారాయణే భవిష్యత్తులో సద్గురు సచ్చిదానంద స్వామీజీగా అవతరించారు. అంతటి సద్గురువుకు జన్మించిన జయలక్ష్మి మామూలు తల్లి కాదు, జగన్మాత. భార్యను పోగొట్టుకోవడంతో నృసింహశాస్త్రి గారిలో వైరాగ్యం అలుముకుంది. దీంతో సత్యనారాయణ అతని చెల్లెళ్ళు వరలక్ష్మి, సరస్వతి అప్పటికి మైసూరులో ఉంటున్న తాతగారు లింగన్న గారి వద్దకు చేరారు. కడుగు బీదరికంలో ఉన్న లింగన్న గారు ఈ పిల్లల్ని సాకలేకపోయారు. దీంతో సత్యనారాయణను వరలక్ష్మిని బన్నీరుగట్టలోని తన రెండవ కూతురు శారదమ్మ వద్దకు పెంపకానికి పంపారు. బన్నీరుగట్ట బెంగళూరు సమీపంలో చిన్న కుగ్రామం. అక్కడ చెంపక దామేశ్వరి ఆలయం ఉండేది. అందులో శారదమ్మ గారి భర్త శేషగిరి శాస్త్రి అర్చకుడుగా ఉండేవారు. ఆ ఆలయంలోనూ ఊరి చివరున్న చిట్టడవిలోనూ సత్యనారాయణ ఆధ్యాత్మిక సాధనలో నిరంతరం సాగిపోతూ ఉండేవి. సత్యనారాయణ మామూలు బాలుడు కాదు, ఆధ్యాత్మిక సాధనలన్నింటినీ ఔపోసన పట్టేశారు. 5వ ఏవటినే అగస్త్య మహర్షి అనుగ్రహంతో వైద్య విద్యను నేర్చుకున్నారు. అంతలో అనుకోకుండా సత్యనారాయణకు గండమాల అనే గొంతువాపు వచ్చింది. ఎక్కడ చూపించినా తగ్గలేదు. దీంతో మళ్ళీ వరలక్ష్మి సత్యనారాయణ తిరిగి తండ్రి చెద్దకి చేర్చారు. వైరాగ్యం వల్ల తండ్రి నరసింహశాస్త్రి పిల్లలను సరిగా చూసుకోలేకపోయారు. దీంతో పిల్లలిద్దరూ సన్యాస జీవితం గడుపుతూ వెంకమ్మ గారి వద్దకు చేరారు. ఈ విధంగా పొద్దుటూరులోని ప్రభుత్వ పాఠశాలలో సత్యనారాయణ 4వ తరగతి చేరారు. మధుకరి వృత్తితో కొన్నాళ్ళు, వారాల భోజనంతో కొన్నాళ్ళు ఆ బాలుడు గడిపాడు. ఒక పక్క చదువుకుంటేనే మరో పక్క కుటుంబ పోషణకు పాటుపడుతూ ఆ బాలుడు సత్యనారాయణ వయసుకు మించిన కష్టాలు అనుభవించారు. 10వ తరగతి ఈ కారణాల చేత ఆయన తప్పడం జరిగింది. పట్టుదలతో చెల్లెళ్ళు వరలక్ష్మికి పెళ్లి చేశారు. ఇందుకోసం పాలమ్మారు, ట్యూషన్లు చెప్పారు, పౌరోహిత్యం చేశారు. వీవింగ్ ఫ్యాక్టరీలో పని కుదిరారు. పోస్టాఫీసులో తాత్కాలిక జవాన్గా పనిచేశారు. ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. కొన్ని పనులు చేస్తూనే తన ఆధ్యాత్మిక సాధనలో మునుగు తేలుతూనే ఉన్నారు. అతని యోగ విద్య, ఆధ్యాత్మిక సాధన రహస్యాలు అప్పుడప్పుడు ఆ ఇంటి వారికి తెలిసినా వారికి అవి సంతోషం కలిగించేవి కావు. ఎందుకంటే అవి కూడు పెట్టనివి కదా అని వారి అభిప్రాయం. కాబట్టి బంధువర్గంలో ఇవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినా రహస్యంగా తన సాధనను కొనసాగించిన సత్యనారాయణ మానస సరోవర గండకీ యాత్రలను రహస్యంగా చేసి వచ్చారు. ఎవరి జీవితంలో అయినా ఒకరోజు ఉంటుంది. ఆ రోజు వచ్చినాడే వారేమిటో లోకానికి వెల్లడవుతుంది. సత్యనారాయణ జీవితంలోనూ ఆ రోజు రానే వచ్చింది. ఆయన ఒక్కసారి తన మకామును కేసరి ఎలక్ట్రిసిటీ కాలనీకి తన మిత్రుడింటికి మార్చేశారు. అక్కడికి వెళ్ళిన మొదటి రోజునే తన దీక్షా స్వీకార సమయంలో తన మాతృమూర్తిని అనుగ్రహించి ఇచ్చిన ప్రశ్న గణపతి రత్నశిల మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆ రత్నశిల నుంచి గణపతి సందేశాలు సాక్షాత్తుగా అందాయి. ధర్మ ప్రచారానికి తన మాతృమూర్తిని నిర్దేశించి సమయం ఆసన్నమైందని గ్రహించిన సత్యనారాయణ తన సాధనను మరింత ముమ్మరం చేశారు. అప్పటితో సంపాదనను, సంసార జీవితాన్ని సత్యనారాయణ విడిచిపెట్టారు. సత్యనారాయణ కాస్త సత్యనారాయణ స్వామి అయ్యారు. అది తర్వాత కాలంలోనే గణపతి స్వామిగా, సచ్చిదానంద స్వామిగా, చివరికి గణపతి సచ్చిదానంద స్వామీజీగా మారటం జరిగింది. మానవోద్ధరణ అనేది భగవంతుని అవతార కార్యక్రమంలో ముఖ్యమైనది. భగవంతుని ప్రతి రూపం దత్తగురు అవతారమైన సచ్చిదానంద స్వామీజీ కర్తవ్యం కూడా అదే. ఈ కర్తవ్యం స్వామీజీ అవతారానికి మాత్రమే చెల్లిన అపూర్వ విశేషం. వివిధ కాలాల్లో మహనీయులైన ఎందరో సత్పురుషులు, మహర్షులు తమ అంతర్దృష్టితో భగవంతుని అవతార పరంపరను మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో దర్శించారు. అదేవిధంగా
చిత్రదుర్గ వృద్ధ యోగీంద్రులు, ఆళ్లగడ్డ సజీవ సమాధి యోగీశ్వరులు తదితర తపస్సులు స్వామీజీ సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమని నిర్ధ్వంతంగా ప్రకటించారు. ఈ కాలంలోనే సచ్చిదానంద స్వామీజీ వారు దత్తాత్రేయ అవతారానికి సమకాలీనులైన మనం జన్మించడం మన భాగ్యం. స్వామివారి పాదాలను మానసికంగా స్పృశిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.